నెల్లూరు నవాబుపేట పుల్లమ్మ సత్రంలో వెలిసి ఉన్న శ్రీ వినాయక చవితి మహోత్సవ వేడుకలలో గణేష్ మహారాజ్కు మూడవ రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వినాయకునికి పూజ, రుక్మిణీ కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారికి విశేష పూజ, నైవేద్యం, హారతి నిర్వహించారు. సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు వినాయకునికి పూలతో విశేష పూజ, మల్లెపూలతో స్వామివారికి అర్చన, నైవేద్యం, హారతి, తీర్థ ప్రసాద వినియోగం గావించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ గావించారు. మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేషంగా మహిళా భక్తులు పాల్గొని పూజలు, నోములు, వ్రతాలు నోచారు. ఈ సందర్భంగా 7 రోజుల ఈ వినాయక చవితి మహోత్సవ వేడుకలను గత 4 సంవత్సరాలను అంగరంగ వైభవంగా అందరి సహకారం నిర్వహిస్తుంటూ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం విశేషం. కార్యక్రమం చేయించుకున్నారు కాబట్టి సాయంత్రం పూజ, మాలతి గారికి మనం ప్రసాదం అదంతా ఇచ్చేసేసి ఆ తర్వాత చక్కగా మీరు ఒక్కొక్కరిగా పిల్లలతో ఎవరైతే పూజ చేశారో మీరైతే మేమే అర్థంగా ఇంకొక దేవి భావరదివో భ్రస్య విద్యత రోహంతు సర్వబీజానో బ్రహ్మద్విషోజి పద్మప్రియ పద్మిని పద్మహస్తే పద్మాలయ పద్మదళ యథాక్షి విశ్వప్రియ విష్ణుమనోనుకూలే తత్వ అక్కడ పెట్టేసి భాగం దేవేభ్యో విదదాత్యాన్ ప్రచంద్రమాః స్మరతి దీర్ఘమాయుః శతమానం భవతి పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి.